అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రాత్రి 12:30 గంటలు. రచన బొమ్మిడి అచ్చారావు గారు. శ్యామలరావుది మరణం కాదు, ఘోరమైన కుట్ర. ఇంతకీ అతడి ప్రాణాలు తీసింది అదృశ్య శక్తా లేక మనిషా? చీకటి పడితే ఆ శ్మశానం మాట్లాడుతోంది, అరుణ్ అని పిలుస్తోంది. అదేంటో తెలియాలంటే ఎంతో ఉత్కంఠభరితమైన ఈ కథని మీరు తప్పకుండా వినండి. ఇంకా ఆలస్యం చేయొద్దు, కథలోకి వెళ్ళిపోదామా మరి? తప్పకుండా ఈ కథను లైక్ చేయండి. అర్ధరాత్రి 12 గంటలు అయింది. అకస్మాత్తుగా మెలకు వచ్చింది అరుణ్కి. చెవుల్లో ఏదో హోరు. ఎవరో చెవి దగ్గర మెల్లగా అయినా అతి స్పష్టంగా చెప్తున్నారు, రా, నడచిరా, తిన్నగా వచ్చేయి అంటూ. అరుణ్ లేచి మంచం దిగాడు. గదిలో బెడ్ ల్యాంప్ వెలుతురు పల్చగా పరుచుకొనుంది. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అరుణ్ ఏదో మైకంలో ఉన్నవాడిలాగా అలాగే ముందుకు నడుస్తున్నాడు. పోర్టికోలోకి వచ్చాడు. అక్కడ కాంతివంతమైన దీపం వెలుగుతోంది. మెయిన్ గేట్ తెరిచే ఉంది. అరుణ్ గేట్లోంచి రోడ్డు మీదకి వచ్చాడు. స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు ఎందుకో. సెకండ్ షో జనం అంత క్రితమే ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అంతటా భయంకరమైన నిశ్శబ్దం. అరుణ్ ఎటూ చూడకుండా తిన్నగా నడుస్తున్నాడు. మెయిన్ రోడ్డు వదిలి సందులు గొంతుల్లోంచి నడుస్తున్నాడు. అలవాటు పడిన దారిన నడుస్తున్న వాడిలాగా, బాహ్య స్పృహ లేని వాడిలాగా మౌనంగా నడుస్తున్నాడు. అలవాటు పడిన దారిన నడుస్తున్నట్లే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతున్నాడు. రోడ్డు వదిలి కంకర్ రోడ్డు మీదకి మళ్ళాడు. ఊరి చివర ప్రాంతం అది, శ్మశానం. దూరంగా ఏవో మంటలు కనిపిస్తున్నాయి. అరుణ్ సరాసరి ఆ మంటల్ని సమీపించాడు. సగం కాలుతున్న శవం ఇంకా చితి మీదనే ఉంది. ఎక్కడో తీతువులు కర్ణ కఠోరంగా అరుస్తున్నాయి. అరుణ్ ఇంకా ముందుకు నడుస్తున్నాడు. ఎండు పుల్లలు, విరిగిన మట్టి పాత్రలు, శిథిలమైన శవాల ఎముకలు అతని కాళ్ల కింద పటిల్లుమని పగులుతున్నాయి. అరుణ్ ఏకాగ్రతతో శ్మశానం మధ్యకు నడిచి ఆగిపోయాడు. గాలి వీచడం లేదు. ఒక్కసారిగా స్తంభించిపోయింది. శవం కాలుతున్న కవురు కంపు ఆ ప్రదేశమంతా అలుముకొని జగుప్స పుట్టిస్తోంది. అరుణ్ ఎవరు ఆజ్ఞాపించినట్టు అక్కడ కూలబడ్డాడు. కాళ్ళు బాసింపట్టు వేసుకుని నిష్టగా కూర్చున్నాడు. నిద్రలో జోగుతున్నట్టుగా మెల్లగా ఏదో నోటితో ఉచ్చరిస్తున్నాడు స్పష్టంగా. చితి వెలుగు అతని ముఖం మీద ప్రతిఫలించి అతని ముఖాన్ని భయంకరంగా మార్చేసింది. అతడి కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. ఆ వెలుగులో మండుతున్న జ్యోతుల్లాగా, రక్తపు ముద్దల్లాగా ఎర్రగా ఉన్నాయి. ఎవరు అతనికి అతి సమీపంలో కూర్చునున్నారు. అంతదాకా కనిపించని వ్యక్తి ఒక్కసారిగా అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ పేరు? అడిగాడు అతను అరుణ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. జనార్దనం అన్నాడు అరుణ్. అతని గొంతులో ఏదో మార్పు వచ్చింది. నువ్వు ఇప్పుడు చనిపోయావు. 6 నెలల క్రితం. ఎలా చనిపోయావు? హత్య చేయబడి. ఎవరు చేశారు హత్య? మా చిన్నాన్న, ఆస్తి కోసం. ఇది మరెవరికైనా తెలుసా? నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మంచిది, నువ్వు వెళ్ళొచ్చు. అరుణ్ లేచి నిల్చున్నాడు. ఒక్కసారిగా పెనుగాలి వీచింది. చితిమంట గాలికి మరింత ప్రజ్వలంగా వెలుగుతోంది. నక్కల ఓళలు కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి. అయితే అవేవి అరుణ్ చెవులకు తాకడం లేదు. అతను కలలో నడుస్తున్న వాడిలాగా శ్మశానం నుంచి బయటకొచ్చి కంకర్ రోడ్డు ఎక్కాడు. 10 అడుగులు వేసి కుప్పలాగా కూలిపోయాడు. ఆ మరుక్షణమే అతడికి స్పృహ తప్పిపోయింది. అతడికి స్పృహ తెలిసేసరికి తన ఇంట్లో తన పడగ్గదిలో ఉన్నాడు. మంచం చుట్టూ అన్నయ్య, చిన్నాన్న, తల్లి, చెల్లెలు కూర్చుని తన ముఖంలోకి ఆత్రంగా, ఆందోళనగా చూస్తూ ఉండడం కనిపించింది. అరుణ్ దిగ్గున లేచి కూర్చున్నాడు. ఏంటి, నాకేమైంది? మీరందరు ఎందుకిలా నా చుట్టూ మూగి ఉన్నారు అని అడిగాడు అయోమయంగా. అన్నయ్య, కిషోర్ చెప్పాడు.
అర్ధరాత్రి నాకెందుకో మెలకు వచ్చి చూస్తే నువ్వేమో గదిలో లేవు. తలుపులన్నీ తీసున్నాయి. వెంటనే మన కారు తీసుకొని రోడ్డున వెతుక్కుంటూ బయలుదేరాను. శ్మశానానికి దగ్గరలో స్పృహ తప్పి పడున్నావు. నేను భయపడి నీ నాడి చూశాను. కొట్టుకుంటోంది. వెంటనే కారులో పడుకోబెట్టి తీసుకొచ్చాను. అరుణ్ ఆశ్చర్యంగా అన్నవంక చూసి, నేను శ్మశానం దగ్గరలో స్పృహ తప్పి పడిపోయానా? అసలు నేను మన గేటు దాటి వెళ్ళడం కూడా నాకు గుర్తులేదు అన్నాడు. తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ, బాబు, ఇది రెండోసారి. వారం రోజుల క్రితం మొదటిసారిగా ఇలాగే ఇంట్లోంచి అర్ధరాత్రి పూట వెళ్ళిపోయావు. అయితే ఆ రోజు మనకు తెలిసిన పెద్ద మనిషి వేద సెకండ్ షో చూసి కారులో వస్తూ నిన్ను గుర్తుపట్టి ఎక్కించుకొని తీసుకొచ్చి అప్పగించాడు. మళ్ళీ ఇప్పుడు ఇలా చేశావు అన్నది. అరుణ ఆమె వంక గాజు కళ్ళతో చూసి, నిజంగా ఏం జరుగుతోందో నాకు తెలియదమ్మా. నాకు ఏమాత్రం గుర్తు రావడమే లేదు. రాత్రి 9:30 వరకు ఇంగ్లీష్ నవల చదువుకొని మంచినీళ్ళు దాగి పడుకున్నాను. మళ్ళీ ఇప్పుడే మెలకు వచ్చింది అని అన్నాడు. అరుణ్ చిన్నాన్న అతని వంక సూటిగా చూస్తూ, గుర్తు తెచ్చుకో, వారం రోజుల క్రితం వెళ్ళినప్పుడు కూడా నాకేం గుర్తులేదు అన్నావు. అప్పుడు రోడ్డు ప్రమాదం జరిగి ఉండేదని, త్రుటిలో తప్పిపోయిందని నిన్ను తెచ్చిన వేదాగారు చెప్పారు. రెండోసారి క్షేమంగా బయటపడ్డావు. సమయానికి కిషోర్ మేల్కొని చూడడం వల్ల అన్నాడు. ఆయన పేరు ప్రసాదరావు. అరుణ్ ఆయన వంక చూసి, నాకేం గుర్తు రావడం లేదు చిన్నాన్న, అంత అయోమయంగా ఉంది అన్నాడు. అతని తల 1000 సమ్మెట్లతో కొడుతున్నట్టు ఒకటే నొప్పి. చెవుల్లో ఏదో హోరు. తల పట్టుకొని మంచం మధ్య కూర్చుండిపోయాడు. అన్నయ్యని ఎందుకు ఇలా వేధిస్తారు? కాసేపు విశ్రాంతిగా పడుకొనియండి. ఏదైనా గుర్తొస్తే తెల్లవారాక చెప్తాడు కదా అన్నది అరుణ్ చెల్లెలు స్రవంతి. అన్న పరిస్థితికి ఆమె చాలా బాధపడుతోంది. నేను తమ్ముడు గదిలో పడుకుంటా ఈ రాత్రికి, మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు కిషోర్. తల్లి, ప్రసాదరావు, స్రవంతి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కిషోర్ తమ్ముడు పక్కనే మంచం వేసుకుని పడుకున్నాడు. అరుణ్, ఇంకేం ఆలోచించొద్దు, ప్రశాంతంగా నిద్రపో అన్నాడు అనునయంగా. అరుణ్ పడుకున్నాడనే కానీ చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు ముసురుకుంటున్నాయి. తనకి గతంలో ఎప్పుడూ ఇలా నిద్రలో నడిచే లక్షణమేమీ లేదు. ఇప్పుడు కొత్తగా ఇదేమిటి? తన కుటుంబంలో కూడా ఎవ్వరికీ ఇలాంటి వ్యాధి లేదు. తనకి సంక్రమించిందేంటి? అరుణ్ బాగా కలవారి కుటుంబంలో పుట్టాడు. అతడి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఎలాంటి వ్యాపారం తలపెట్టినా లక్షలకు లక్షలు లాభాలు కురిశాయి. పట్టిందల్లా బంగారమైంది. కోటికి పడగలెత్తాడు. అయితే విధి వక్రించి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఊరి పొలిమేరల్లో శ్మశానం సమీపంలో ఆయన వస్తున్న చవర్లెట్టు కారును లారీ ఢీకొని తుత్తునీయలు చేసింది. అప్పటిదాకా అన్నగారికి సహాయంగా ఆయన వ్యవహారాలు చూసుకుంటున్నాడు ప్రసాదరావు. ఆయన హఠాత్ మరణంతో అన్ని వ్యవహారాలు అతనే తన భుజస్కంధాల మీదకెత్తుకున్నాడు. అప్పటికి స్రవంతికి 10 ఏళ్ళు ఉంటాయి. కిషోర్కి 12 ఏళ్ళు. ఇది జరిగి దాదాపు 10 ఏళ్ళు కావస్తోంది. ఇప్పుడు కిషోర్ చిన్నాన్నతో కలిసి తమ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తున్నాడు. చాలా వరకు వ్యాపార రహస్యాలు ఆకలింపు చేసుకున్నాడు. అరుణ్ బీకామ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాశాడు. ఆ సంవత్సరమే రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఎంకామ్ చెయ్యాలి అని అనుకుంటున్నాడు. స్రవంతి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉంది. అది ఆమె తండ్రి అంబిషన్. బ్రతికుండగా కూతుర్ని డాక్టర్ని చేస్తానని అందరితో ఆనందంగా చెప్తూ ఉండేవాడు ఆయన. స్రవంతికి అదంతా గుర్తొచ్చింది. అందుకే పట్టుదలగా చదివి మెడికల్ ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మెడిసిన్లో సీట్ తెచ్చుకుంది. చార్టెడ్ అకౌంటెంట్గా పెద్ద పేరు సంపాదించాలని అరుణ్ ఆ విషయంలో అతడి తండ్రి కోరుకునేవాడు. అందుకే అరుణ్ కామర్స్ తీసుకున్నాడు. ఓ పక్క ఎంకామ్ చేస్తూ సీఏ చేయాలని అతను ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈవినింగ్ కాలేజీలో సీఏ కోర్సుకి హాజరవుతున్నాడు కూడా. అరుణ్ చాలా తెలివైనవాడు. 5.5 అడుగుల పొడవుతో సన్నగా అయినా బలంగా ఉంటాడు. స్ఫురద్రూపి. ఎండలో నడిస్తే కందిపోతాడా అని అనిపించేంత శరీర ఛాయ. మనస్తత్వం కూడా చాలా సున్నితం. ఎవ్వరిని నొప్పించడు. ఎవరైనా చిన్న మాట అన్నా పడడు. అలాంటి అరుణ్ ప్రవర్తనలు అనుకోకుండా వచ్చిన ఈ ఆకస్మిక వింత పరిణామానికి అతడి కుటుంబ సభ్యులంతా
విచార సముద్రంలోకి మునిగిపోయారు. వారం రోజుల క్రితం అతడు నిద్రలో నడుస్తూ వెళ్ళిన సమయానికి అతని గదిలో మరెవ్వరూ లేరు. ఈసారి కూడా అతను ఒంటరిగానే పడుకుని నిద్రపోతుండగా అదే సంఘటన రిపీట్ అయింది. అందుకే ఇక మీదట తమ్ముణ్ణి రాత్రులు ఒంటరిగా నిద్రపోనివ్వకూడదని తను తోడుగా పడుకోవాలని నిర్ణయించుకున్నాడు కిషోర్. అమ్మా, అన్నయ్యని చిన్నాన్న హత్య చేయించాడు. రవీంద్ర మాటలకి ఉలిక్కి పడింది విశాలాక్షి. ఏంట్రా రవి, నువ్వు చెప్తున్నది? జనార్దనాన్ని మీ చిన్నాన్న హత్య చేయించాడా? నువ్వు కలగా నీకంటున్నావా? జనార్దనం సముద్ర స్నానానికి వెళ్ళి చనిపోయాడు. అది అందరికీ తెలిసిన విషయమే. జనార్దనం చనిపోయిన రోజున మీ చిన్నాన్న అసలు ఊళ్ళో కూడా లేరు. అదేనమ్మా ఆయన గొప్పతనం. తన మీదకి అనుమానం రాకుండా చాలా తెలివిగా ఊళ్ళో లేకుండా ప్రయాణం పెట్టుకుని సమయానికి ఎక్కడి నుంచో ఊడిపడి పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. నేను నమ్మను. మీ చిన్నాన్న అలాంటి వాడు కాదు. జనార్దనాన్ని చంపాల్సిన అవసరం అతనికేముంది? ఆ విషయమే నాకు అంతు పట్టడమే లేదు. అన్నయ్యని చంపడం వల్ల చిన్నాన్నకి ఏం లాభం ఉంది? నువ్వు పొరపడుతున్నావు రవి. అనవసరమైన అపోహలతో నీ మనసు పాడు చేసుకోకు. నా మనసు పాడు చెయ్యకు. అమ్మా, చిన్నాన్న మీద నేరారోపణ చేయడం నా అభిమతం కాదు. అన్నయ్యది ప్రమాదవశాత్తు సంభవించిన మరణం కాదు, హత్య అని తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదు. అందుకే సహేతుకమైన కారణం తెలుసుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అవసరం వచ్చినప్పుడు, చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పక చెప్తాను అన్నాడు రవీంద్ర. విశాలాక్షి కొడుకు వంక సాలోచనగా చూసింది. ఆమెకిద్దరే కొడుకులు, జనార్దనం, రవీంద్ర. రవీంద్ర 2 నెలల పిల్లాడుగా ఉన్నప్పుడే ఆమె భర్త ఫ్యాక్టరీ ప్రమాదానికి గురై చనిపోయాడు. అప్పటికి జనార్దనం 5 ఏళ్ల పిల్లాడు. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు పుట్టింట్లో ఉంది విశాలాక్షి. జనార్దనం పెరిగి పెద్దవాడయ్యాక మళ్ళీ సిటీ వచ్చారు ఆ తల్లి కొడుకులు ముగ్గురు. జనార్దనం తండ్రి పనిచేసిన ప్రమాదానికి గురైన ఫ్యాక్టరీలోనే అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించాడు. తండ్రి ప్రమాదానికి గురైనందుకు ఆ ఫ్యాక్టరీలోనే కొడుక్కి ఉద్యోగం ఇవ్వడం న్యాయమని భావించాడు కిషోర్. ఆ ఫ్యాక్టరీ కిషోర్ తండ్రి స్థాపించిందే. జనార్దనం చిన్నాన్న పోలారావు అదే ఫ్యాక్టరీలో ఫోర్మన్గా పనిచేస్తున్నాడు. పోలారావు తన అన్న కుటుంబం వాళ్ళు పుట్టింట్లో ఉన్నంతకాలం వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం కష్టపడుతున్నారో ఒక్కసారి చూడాలని ఏనాడు కూడా ప్రయత్నించలేదు. పైగా జనార్దనం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కూడా సాయం చేయలేదు. అయినా జనార్దనం ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హత కలిగి ఉండడం, కిషోర్కి అతడి పట్ల సానుభూతి ఏర్పడడం, ఈ 2 జనార్దనానికి ఉద్యోగం సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత నుంచే పోలారావు ఆ ఇంటికి మళ్ళీ రాకపోకలు సాగించాడు. జనార్దనం మాత్రం చిన్నాన్న పట్ల చాలా విముఖత్వం ప్రదర్శించేవాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటు చేసి తను గుర్తింపున్న ఉద్యోగం సంపాదించుకోగానే తమకి ఆర్థిక సహాయం ఏది అవసరం లేదని నిర్ధారణ చేసుకున్నాక తమ ఇంటి వైపు తొంగి చూశాడు. అందుకే చిన్నాన్న పట్ల జనార్దనానికి సదభిప్రాయం లేదు. పాలిటెక్నిక్లో సివిల్ కోర్స్ చదువుతున్న రవీంద్రకు కూడా చిన్నాన్న పట్ల మంచి అభిప్రాయం లేదు. విశాలాక్షి మాత్రం మరిది ఎన్నాళ్లకైనా తమ ఇంట కాలు పెట్టినందుకు చాలా ఆనందించింది. కొడుకుల్ని మందలించి చిన్నాన్నతో సత్సంబంధాల్ని ఏర్పరచుకోమని ఒత్తిడి చేసింది. తల్లిని బాధపెట్టడం ఇష్టం లేక అన్నదమ్ములు ఇద్దరూ చిన్నాన్నను పలకరించడం అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2 నెలలకి ఏదో పండగ సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్ళిన జనార్దనం లోతున స్నానం చేస్తూ మునిగిపోయాడు. మరొక గంట తర్వాత అలలు అతడి శవాన్ని ఒడ్డుకు విసిరి పారేశాయి. అతడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడని అందరూ నిర్ధారించారు. కానీ ఇప్పుడు రవీంద్ర జీర్ణించుకోలేని విషయం చెప్పగానే విశాలాక్షి తెల్లబోయింది. నమ్మలేదు. కానీ ఎందుకో ఆమె మనసులో అస్పష్టంగా అనుమాన వీచికలు కదలాడాయి. జనార్దనం చనిపోవడానికి ముందు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆ సంఘటన తలుచుకునే కొద్దీ ఆమెలో అనుమానం మరింత బలపడసాగింది. రవీంద్ర మాటల్ని అందుకు అన్వయించుకుంటే ఆమెకేదో స్ఫురించినట్టే అనిపించింది. అలా జరగడానికి కారణం ఉంది. కానీ పోలారావు అంత దుర్మార్గుడా?
చిన్న విషయానికే అన్న కొడుకుని రక్తస్పర్శ ఉన్నవాణ్ణి చంపుతాడా? విశాలాక్షి మెదడులో ఆలోచనలతో వేడెక్కిపోయింది. ఈరోజు నుంచి నేను నీ గదిలోనే పడుకుంటున్నాను అన్నాడు కిషోర్. రాత్రి 10 గంటలు. అప్పటిదాకా మర్కంటైలా చదువుతున్న అరుణ్ పుస్తకం నుంచి తలెత్తి అన్నవైపు చూసి చిన్నగా నవ్వి, నేనేమైనా చిన్నపిల్లాడినా అన్నాడు. చిన్నపిల్లాడు కాదు కాబట్టే నీ గదిలో పడుకుంటున్నాను. నాన్నగారు నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నిజం చేయడానికి నా వంతు బాధ్యత నేను నిర్వర్తించాలి కదా అన్నాడు కిషోర్ నవ్వుతూ. నేను ఇంకా 1 గంట చదువుకుంటాను. లైట్ ఉంటే మరి నీకు నిద్ర పట్టదు కదా. బెడ్ ల్యాంప్ వేసుకుంటాలే. పెద్ద లైట్ తీసి వేయబోయాడు అరుణ్. కిషోర్ వారించి, ఉండనివ్వు, నేను కూడా అప్పుడే నిద్రపోవడం లేదు. ఫ్యాక్టరీ అకౌంట్స్ రాసుకుంటాను అన్నాడు ఫైళ్లు ముందేసుకుని టేబుల్ దగ్గర కుర్చీ లాక్కుంటూ. అరుణ్ అన్నగారి వైపు ఒక్కసారి చూసి తిరిగి తన పుస్తకంలో లీనమైపోయాడు. 11 గంటలైంది. నాకు నిద్రొస్తోంది, పడుకుంటాను అన్నాడు అరుణ్ ఆవలిస్తూ. కిషోరు కూడా నిద్రొస్తోంది, అయినా బలవంతాన నిరోధించుకుంటున్నాడు. అరుణ్ పడుకున్న 10 నిమిషాల్లోనే గాఢ నిద్రలో మునిగిపోయాడు. అతడి వంకే చూస్తూ నిద్రను ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు కిషోర్. సరిగ్గా అప్పుడే గోడ గడియారం 12 గంటలు కొట్టింది. కిషోర్కి నిద్రను ఆపుకోవడం తలకు మించిన పనైంది. తమ్ముడు పక్కనే ఉన్న బెడ్ మీద నడుం వాల్చాడు. మరో నిమిషానికే గుర్రు పెట్టి నిద్రపోయాడు. సరిగ్గా 12:30 గంటలైంది. అరుణ్, లే, నిద్రలే అంటూ పిలిచింది మంద్ర స్వరంలో. అరుణ్ దిగ్గున లేచి కూర్చున్నాడు మంచం మీద. అతని చెవుల్లో సముద్రపు హోరు. అతని కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. అసంకల్పితంగానే లేచి మంచం దిగాడు. రా, నడచిరా, తిన్నగా వచ్చాయి. చెవిలో రొద. మెల్లిగానే అయినా అతి స్పష్టంగా వినిపించింది రొద మధ్యన. అరుణ్ ముందుకు అడుగులేశాడు. ఎటూ చూడ్డం లేదు. ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నాయి కళ్ళు. కిషోర్ మంచి నిద్రలో ఉన్నాడు. ఏ ఉద్దేశంతో అరుణ్ పక్కన మంచం వేసుకుని అంతదాకా ఎదురు చూశాడో ఆ ఉద్దేశం నెరవేరలేదు. అరుణ్ అలా అలా నడిచి తీసి ఉన్న తలుపుల గుండా గేటు బయటకొచ్చి రోడ్డెక్కాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అంతటా అంధకారం అలుముకుంది. అరుణ్ అలా నడుస్తూనే ఉన్నాడు. ముందుకి, ఇంకా ముందుకి. తార్ రోడ్డు నుంచి కంకర్ రోడ్డుకి తిరిగాడు. శ్మశానంలోకి ప్రవేశించాడు. ఒక పక్కగా చితి మండుతూనే ఉంది. ఇంకా నక్కల ఓళలు వినిపిస్తున్నాయి. అరుణ్ నడుస్తూనే ఉన్నాడు. నిన్నటి ప్రదేశం రాగానే టక్కున నిలిచిపోయాడు. నేల మీద చతికిల పడ్డాడు. చితి మంట అతని ముఖంలో ప్రతిఫలిస్తోంది భయంకరంగా. అతని పక్కనే తవ్వబడ్డ సమాధి గోతులు. ఆ గోతిలోంచి అంతక్రితమే పాతబడ్డ శవాన్ని బయటికి తీసి నేల మీద పరుండబెట్టారు ఎవరో. అకస్మాత్తుగా ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. నిన్న అరుణ్ణి ప్రశ్నించిన వ్యక్తి, జనార్దనం ఆత్మని ఆవాహనం చేసిన వ్యక్తి. అతడి చేతిలో మనిషి ముంజేతి ఎముక ఉంది. దాంతో శవం తల నుంచి కాళ్ళ దాకా, మళ్ళీ కాళ్ళ నుంచి తల దాకా తాకుతూ ఏవో మంత్రాలు జపిస్తున్నాడు. తెలుగు, సంస్కృతం కాని మరొక భాష అది. పైశాచిక భాష. ఆ శవం ఒక స్త్రీ మూర్తిది. ఆ వ్యక్తి దాదాపు 6 అడుగుల పొడుగున్నాడు. ఒంటి మీద తుండులాంటి గుడ్డ తప్ప మరే విధమైన ఆచ్ఛాదన లేదు. ఆ గుడ్డను నడుం చుట్టూ కట్టుకున్నాడు. ఒంటి నిండా విభూది పూసుకున్నాడు. ముఖాన కూడా విభూది అడ్డపట్టీలు పూసుకున్నాడు. మెళ్ళో పూసల దండలున్నాయి. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా ఉన్నాయి. చితి వెలుగుపడి అవి మరింతగా భయంకరంగా అయ్యాయి. ఆ స్త్రీ శవాన్ని తాకించిన ఎముకను అరుణ్ కళ్లకు తాకించాడు. అతడి తల మీద 3 సార్లు దాంతో కొట్టాడు. ఎముకతో అరుణ్ కూర్చున్న స్థలం చుట్టూ వలయాకారం గీశాడు. కాల్తున్న చితి నుండి అగ్ని కణాలు ఒక పగిలిన మట్టి పాత్రతో తెచ్చాడు. రక్తంలాగా ఎర్రగా ఉన్న ద్రవాన్ని ఆ నిప్పులో పోశాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా పెద్ద పొగ లేచింది. అరుణ్ ముఖం ఆ పొగలోకి వంచాడు ఆ వ్యక్తి. అరుణ్ దగ్గుతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. కొంతసేపటి వరకు మామూలు స్థితికి రాలేకపోయాడు. ఆ వ్యక్తి అరుణ్ కళ్ళలోకి సూటిగా చూశాడు. అరుణ్ కళ్ళు మత్తుతో జోగుతున్నాయి. ఎటో చూస్తున్నాయి.
ముందుకి వెనక్కి పూనకం వచ్చిన వాడిలాగా మెల్లగా ఊగుతున్నాడు. ఆ వ్యక్తి అరుణ్ వంక తీక్షణంగా చూసి, ఎవరు నువ్వు అన్నాడు. నేను సుజాతను అన్నాడు అరుణ్. చిత్రంగా అతని గొంతు స్త్రీ గొంతుకలాగా మారిపోయింది. నువ్వు బ్రతికే ఉన్నావా? లేదు, నిన్న ఉదయం చనిపోయాను. ఎందుకు చనిపోయావు? నా భర్త అత్త చంపేశారు. చంపేశారా? అవును, కిరోసిన్ పోసి నిప్పంటించారు. అయితే ప్రమాదవశాత్తు చీర కొంగుకు నిప్పంటుకొని చనిపోలేదా? లేదు లేదు, బలవంతాన కాల్చి చంపేశారు. నా భర్త నన్ను కదలకుండా పట్టుకుంటే అతడి తల్లి కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఎవ్వరికీ తెలియదు. పోలీసులకు తెలిస్తే గొడవ అవుతుందని అప్పటికప్పుడే తెచ్చి పాతేశారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో అన్నాడు ఆ వ్యక్తి. అరుణు ఒక్కసారిగా వెనక్కు విరుచుకొని పడిపోయాడు. ఆ వ్యక్తి ఆ స్త్రీ శవాన్ని సమాధి గోతిలో పూడ్చిపెట్టి మట్టి కప్పేశాడు. ఆ వెంటనే అరుణ్ దగ్గరకొచ్చి ఎముకతో అతని మాడు మీద ముమ్మార్లు కొట్టి శ్మశానంలో ఎటో మాయమైపోయాడు. 10 నిమిషాల తర్వాత అరుణ్ లేచాడు. చుట్టూ ఒకసారి చూసి కెవ్వుమని అరిచాడు. కొద్ది క్షణాల వరకు తను ఎక్కడుందే అర్థం కాలేదు. అర్థమైన వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. శ్మశానం నడిబొడ్డులో మరొక 10 నిమిషాల తర్వాత తమ్ముణ్ణి వెతుక్కుంటూ చెర్రున్న కారులో వచ్చి శ్మశానం దగ్గర ఆగాడు కిషోర్. కిందకి దిగి లోపలికి పరిగెత్తాడు. సరిగ్గా అప్పుడే ఎవరో కారు పక్కగా మెరుపులా మెరిసి మాయమయ్యారు. కిషోర్ శ్మశానం మధ్యలో శవంలా పడున్న అరుణ్ణి గుర్తుపట్టి మోకాళ్ల మీద వంగి ముక్కు దగ్గర చేయిబెట్టి చూశాడు. ఊపిరి ఆడుతోంది. 2 చేతులతోనూ అరుణ్ణి ఎత్తుకొని కారు దగ్గరకు నడిచాడు. బరువుతోనూ ఒక రకమైన ఆందోళన భయంతోనూ అతడి శరీరం పూర్తిగా చెమటతో తడిసిపోయింది. అతి కష్టం మీద కారు దగ్గరికి నడిచాడు. వెనక తలుపులు తెరిచున్నాయి. ఆ ఆందోళనలో అవెందుకు తెరిచున్నాయో ఆలోచించలేదు కిషోర్. వెనక తలుపులు మూసి ముందుకొచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చొని కారు స్టార్ట్ చేయబోయాడు. స్టార్ట్ కాలేదు. మళ్ళీ సెల్ఫ్ కొట్టాడు. స్టార్ట్ కాలేదు. కారు దిగి ముందుకొచ్చి బోనెట్ ఎత్తి బ్యాటరీ, ప్లగ్ అన్నీ చెక్ చేసుకున్నాడు. ఫ్యూయల్ సప్లై సరిగ్గా ఉందని నిర్ధారణ చేసుకున్నాడు. అంతా సవ్యంగానే ఉంది. మరెందుకు స్టార్ట్ కావడం లేదు? బానెట్ మూసి మళ్ళీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. బుర్రుమని శబ్దం చేస్తుందే కానీ స్టార్ట్ కావడం లేదు. అప్పుడు సరిగ్గా సమయం 2 గంటలు దాటి 25 నిమిషాలైంది. శ్మశానం ముందు ఆ సమయంలో ఒంటరిగా ఉన్నాను అన్న ఆలోచన రాగానే అతని వెన్నులో ఏదో జరజరా పాకినట్టుగా అయింది. సన్నగా వణుకు ప్రారంభమై శరీరం అంతా పాకింది. అంతక్రితం శ్మశానం నడిబొడ్డులో సమాధుల మధ్య అరుణ్ణి ఎత్తుకొని వచ్చినప్పుడు కూడా భయం అనిపించలేదు. కానీ మంచి కండిషన్లో ఉన్న కారు అకస్మాత్తుగా చెడిపోవడం గమనించిన ఆ క్షణంలో ఆ అర్ధరాత్రి సమయం, ఒంటరితనం, పరిసరాలు అతనికి భయోత్పాతం కలిగించాయి. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి కారు వెనకవైపు నుంచి డ్రైవింగ్ సీట్ దగ్గరకు వచ్చాడు. హెడ్లైట్స్ వెలుతురుకి ఎదురుగా నిల్చున్నాడు. అతను నవ్వుతున్నాడు. వికృతంగా, చాలా వికృతంగా నవ్వుతున్నాడు. అతడికి ఎడమ కన్ను లేదు. ఆ స్థానంలో నల్లటి గుంట ఉంది. ఆ గుంట కింద ముఖమంతా నల్లగా మచ్చపడి ఉంది. కుడివైపు కనుగుడ్డు పైకి పొడుచుకొని ఉంది. ఆ గుడ్డు నుంచి తెల్లటి సొనలాంటి పదార్థం స్రవిస్తోంది. పెదాలు ఉండాల్సిన స్థలంలో చర్మం లేదు. పళ్ళు వికృతంగా కనిపిస్తున్నాయి. ఆ ఆకారాన్ని చూస్తూనే కిషోర్ చిన్నగా కేకబెట్టాడు. అతని కనుగుడ్లు ఆశ్చర్యంతోనూ భయంతోనూ పెద్దవయ్యాయి. నిలువెల్లా వణికిపోతున్నాడు. నాలుక పొడారిపోయింది. ఆ వికృత రూపుడు ముందుకి, మరింత ముందుకి కిషోర్కి సమీపంగా వస్తున్నాడు. కిషోర్ సీటుకి అతుక్కుపోయాడు. నువ్వు నువ్వు శ్యామలరావు అన్నాడు కీచుగా కిషోర్. ఆ వ్యక్తి వికటంగా నవ్వుతూ ఇంకా ముందుకొచ్చాడు. కిషోర్ చేతులు ముఖం మీదకి చాచాడు. అంతే, కెవ్వుమని అరుస్తూ కారు తలుపు బళ్ళున తెరుచుకొని రెండో పక్క నుంచి కారు దిగి శక్తి వంచన లేకుండా తార్ రోడ్డు మీదకి పరిగెత్తాడు కిషోర్. వెనక నుంచి ఆ ఆకారం ఇంకా నవ్వుతూనే ఉంది.
గుండెలు దద్దరిల్లేటట్టు. కారు శబ్దం విని కలత నిద్ర నుంచి మేల్కొంది స్రవంతి. పక్కనే నిద్రిస్తున్న తల్లిని లేపింది. లైట్ వేసి బాల్కనీలోకి వచ్చింది స్రవంతి. తల్లి కంగారుగా లేచి ఏంటమ్మా అంది. స్రవంతి బాల్కనీలోకి వచ్చేటప్పటికి తమ కారు గేటు దాటి వెళ్ళిపోవడం కనిపించింది ఆమెకి. అందులో ఎవరున్నారు? కొంపదీసి అరుణన్నయ్య నిద్రలోనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం లేదు కదా. అమ్మా కిందకి వెళ్దాంరా, అరుణన్నయ్య గది తలుపులు తెరిచే ఉన్నాయి అన్నది మెట్ల వైపు పరుగులాంటి నడకతో ఉరుకుతూ. తల్లి శాంతమ్మ కూతుర్ని అనుసరించింది. గదిలోకి అడుగు పెడుతూనే అరుణన్నయ్య కాదు, తోడు పడుకున్న కిషోర్ అన్నయ్య కూడా లేడు అన్నది స్రవంతి విస్తుపోతూ, ఖాళీగా ఉన్న బెడ్స్ వైపు చూస్తూ. శాంతమ్మ నిల్చో లేనన్నట్టు నేల మీద కూలబడిపోయింది. చిన్నాన్నను లేపు తల్లి. ఏంటమ్మా ఇది? ఈ ఇంటికి ఏదో చేటుకాలం వచ్చినట్టుగా ఉంది. బంగారం లాంటి బిడ్డలు ఇలా ఎందుకు కాకుండా పోతున్నారేమిటి? భగవంతుడా, వాడిని చల్లగా చూడు. ఆమె మనసు ఆక్రోశిస్తోంది. స్రవంతి చిన్నాన్న గది తలుపు తట్టింది. ప్రసాదరావు కళ్ళు నలుపుకుంటూ తలుపు తెరిచి స్రవంతిని చూసి, ఏమిటమ్మాయి, ఏమైంది అని అడిగాడు. అన్నయ్యలిద్దరూ కనిపించడం లేదు చిన్నాన్న, తలుపులన్నీ తెరిచున్నాయి. ఇంత క్రితమే మన కారును తీసుకొని ఎవరో వెళ్ళడం చూశాను. ఇద్దరన్నయ్యల్లో ఎవరో తెలియదు చెప్పింది స్రవంతి. ప్రసాదరావు చకచకా దుస్తులు మార్చుకున్నాడు. ఏ కారు తీసుకెళ్లారు అని అడిగాడు. చెవర్లెట్. మారుతి కారు తాళాలు మీ దగ్గరే ఉంటాయి కదా అన్నది స్రవంతి. ప్రసాదరావు ప్రత్యేకంగా మారుతి కారు వాడతారు. ఇంట్లో తక్కిన వాళ్ళందరూ, ముఖ్యంగా పిల్లలు ముగ్గురు చెవర్లెట్టే ఉపయోగిస్తారు. ప్రసాదరావు అరుణ్ గదివైపు నడిచాడు. అక్కడ శాంతమ్మ ఇంకా నేల మీద పడి ఉంది. ప్రసాదరావుని చూసి లేచి నిల్చుంది ఆమె. భర్త పోయిన దగ్గర నుంచి అడపాదడపా మరిది ముందు పడక తప్పడం లేదు ఆమెకు. భర్త ఉండగా ఆమె ఏనాడు గది వదిలి బయటికి రాలేదు. రాణివాసం స్త్రీలాగా బ్రతికింది. ప్రసాదరావు మౌనంగా వెనక్కి తిరిగి గ్యారేజ్ వైపు అడుగులేశాడు. మారుతి కారు బయటికి తీశాడు. సరిగ్గా అప్పుడే పరిగెడుతూ వచ్చాడు కిషోర్. ప్రసాదరావు ఇంజన్ ఆపి కిందకి దిగి కిషోర్కి ఎదురెళ్ళి, ఏం జరిగింది అని అడిగాడు. కిషోర్ 2 నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేకపోయాడు. స్రవంతి పరిస్థితి గమనించి చల్లటి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. గటగట తాగేసి మళ్ళీ మరో గ్లాస్ కావాలి అని అడిగాడు కిషోర్. తర్వాత చెప్పాడు జరిగిన సంగతి. శాంతమ్మ గొల్లుమంది. అయితే చిన్నబాబుని శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టేసి వచ్చావా? ఎంత పొరపాటు చేశావురా అన్నది. పద వెళ్దాం. కారేదో కారణం చేత చెడిపోయి ఉండొచ్చు. పెట్రోల్ ఉందా ట్యాంకులో అడిగాడు ప్రసాదరావు. ఉండాలి, ఉదయమే ట్యాంక్ ఫుల్ చేయించాను. ఎంతో డిస్టెన్స్ తిరగలేదు కూడా చెప్పాడు కిషోర్ మారుతి కారు ఎక్కుతూ. ఆ పాటికే కారు స్టార్ట్ చేశాడు ప్రసాదరావు. మరో 10 నిమిషాల తర్వాత మారుతి కారు శ్మశానం చేరుకుంది. కిషోర్ గుండె పీచుమంటోంది. మళ్ళీ ఆ వికృత రూపుణ్ణి చూడవలసి వస్తుందేమో అని అపరిమితంగా వణికిపోతున్నాడు. అయితే చిన్నాన్నకి ఆ వింత వ్యక్తి గురించి చెప్పలేదు. తనకే భయం వేసి పారిపోయి వచ్చానని, కారు స్టార్ట్ కాకపోవడం వల్లనే వచ్చాననే చెప్పాడు. ప్రసాదరావు మారుతి కారు దిగి చెవర్లెట్ దగ్గరికి నడిచాడు. వెనక సీట్లో కాళ్ళు బయటకు చాపుకొని స్పృహ లేని స్థితిలో ఉన్నాడు అరుణ్. ముక్కు దగ్గర వేలు బట్టి చూశాడు. శ్వాస ఆడుతోంది. సంతృప్తిగా తల్లాడించి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు తలుపు తెరిచి. కిషోర్ ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నాడు. ఆ వికృత రూపం మళ్ళీ ఎప్పుడు ఎలా ప్రత్యక్షం అవుతుందోనని గుబులుగా భయంగా ఉంది. అదీగాక తను డ్రైవింగ్ సీట్ తలుపులు ఇటుపక్క తలుపు తెరిచి పారిపోయాడు. కానీ ఇప్పుడు ఆ 2 తలుపులు వేసున్నాయి. వెనక మూసిన తలుపులు తెరిచున్నాయి. ఎవరు చేశారు ఆ పని? ప్రసాదరావు ఇంజన్ స్టార్ట్ చేశాడు. మరుక్షణమే చవర్లెట్ స్టార్ట్ అయింది. కిషోర్ నిర్ఘాంతపోయాడు. ఇదేంటి, తను దాదాపు అరగంట కష్టపడ్డా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేయగానే అలా స్టార్ట్ అయింది. చిత్రంగా అనిపించింది తనకి. కిషోర్, నువ్వు ఆ కార్ డ్రైవ్ చేసుకునిరా, నేను దీని విషయం చూస్తాను అన్నాడు ప్రసాదరావు చెవర్లెట్ని ఇంటి దారి పట్టిస్తూ. మరొక 15 నిమిషాల తర్వాత 2 కార్లు కిషోర్ ఇంటి ఆవరణలో ప్రవేశించాయి. ప్రసాదరావు కిషోర్ అరుణ్ని మోసుకొని అతని గదిలోకి తీసుకెళ్లి పక్క మీద పడుకోబెట్టారు. స్రవంతి, శాంతమ్మ ఆతృతగా బెడ్ దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు తెల్లవారుజామున 4 గంటలైంది.
ప్రసాదరావు అరుణ్ణి తట్టి లేపాడు. అరుణ్లో ఎలాంటి కదలిక లేదు, ఎంతకీ లేవలేదు. కిషోర్ ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి అరుణ్ణి పరీక్షించాడు. మెలకువ రావడానికి ఇంజెక్షన్ ఇచ్చాడు. 10 నిమిషాల తర్వాత అరుణ్ నిద్ర నుంచి లేచినట్టు పక్క మీద కదిలాడు. కళ్ళు తెరిచాడు. లేవబోయి మళ్ళీ వెనక్కి వాలిపోయాడు. పడుకో బాబు, లేవద్దు అన్నది శాంతమ్మ వచ్చే దుఃఖాన్ని అదిమిపెట్టి. అరుణ్ ఆమె వంక విచిత్రంగా చూసి, ఎవరు నువ్వు? అసలు ఎవరు మీరంతా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి, నేను ఎక్కడికి రాను, వెళ్ళండి అంటూ అరిచాడు. అందరూ నిర్ఘాంతపోయారు, డాక్టర్తో పాటు. డాక్టర్ అన్నాడు ప్రసాదరావు ఇంకేమీ చెప్పడానికి నోరు రాక. డాక్టర్ అరుణ్ణి సమీపించాడు. అతన్ని పరీక్షించడానికి స్టెథోస్కోప్ గుండెలకు ఆనించబోయాడు. అంతే, డాక్టర్ని చాచి లెంపం మీద కొట్టాడు అరుణ్. ఊహించని ఈ పరిణామానికి నిశ్చేష్టుడై తూలి గోడ మీద పడ్డాడు డాక్టర్. గెట్ అవుట్, పొండి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అంటూ అరిచాడు అరుణ్. అతడి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా ఉన్నాయి. వికృతంగా నవ్వుతున్నాడు. అతని ముఖంలోకి చూడ్డానికే వాళ్ళంతా భయపడుతున్నారు. అంత భయంకరంగా ఉంది అతని రూపం. ప్రసాదరావు చొరవగా ముందుకొచ్చాడు. అరుణ్ వైపు తీక్షణంగా చూశాడు. అరుణ్ అంతకంటే తీక్షణంగా చూశాడు. అరుణ్ చెంపలు 2 చెళ్ళుమని చరిచాడు ప్రసాదరావు. అరుణ్ పెద్ద కేకబెట్టి వెనక్కి విరుచుకు పడిపోయాడు. మరుక్షణం అతడికి స్పృహ తప్పిపోయింది. నాన్న, చెల్లాయి ప్రమాదవశాత్తు చీరకొంగ అంటుకొని చనిపోలేదు, చంపేశారు అన్నాడు శేఖరు లోకనాథంతో. లోకనాథం విస్తుపోయి చూశాడు. ఏంటి శేఖర్, సుజాత ప్రమాదవశాత్తు చనిపోలేదా? ఎవరు చెప్పారు నీకు అన్నాడు. ఎవరు చెప్తేనే, సుజాతది బలవత్ మరణం. బావ అతడి తల్లి కిరోసిన్ పోసి కాల్చేశారు. అందుకే మనం వెళ్లే లోపల సమాధి చేసేశారు చెల్లాయిని. నువ్వు అపోహపడుతున్నావు. పోలీసులకి తెలిస్తే కర్మ చెయ్యనివ్వరని, ఆటంకాలు వస్తాయని భయపడి అర్జెంటుగా సమాధి చేసేశారని చెప్పారు కదా. సుజాత భర్త గోపి ఉత్తముడు. అతడి తల్లి కూడా చాలా సౌమ్యురాలు. వాళ్ళంటే కిట్టని వాళ్ళెవరో చెప్పిన మాటలు నిజమని నమ్మేశావు, అవునా? లేదు నాన్న, చాలా నమ్మకంగా తెలిసింది. చెల్లాయిని పాతిపెట్టిన సమాధి తవ్వి చూద్దాం, డాక్టర్ పరీక్ష చేయిద్దాం, పోస్ట్ మార్టంలో నిజానిజాలు తెలిసిపోతాయి. శేఖర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. సమాధి చేసిన పిల్లను మళ్ళీ బయటికి తవ్వడం ఎంత మాత్రం మంచిది కాదు. పుణ్యలోకాలు పొందవలసిన బిడ్డకు ఆత్మశాంతి దొరకదు. ఆ ఆలోచన మంచిది కాదు. నాన్న, మీరింకా అమాయకత్వంలో ఉండి మాట్లాడుతున్నారు. గోపి ఉత్తముడు అని అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసింది ఏమిటి అంటే, అతనికి మరో చోట మరో అమ్మాయి ఉంపుడు గత్తగా ఉందని, ఆమె కోసమే చెల్లాయిని పొట్టను పెట్టుకున్నారని. అతని తల్లి కూడా సుజాతను వేధించుకు తినేది. నీ అభిప్రాయం సహేతుకంగా లేదు. ప్రతిరోజు పేపర్లో ఇలాంటి కేసుల గురించి చదువుతున్నాం. అయితే అవన్నీ కట్నం లేదనే కక్షతో చేస్తున్న దురాగతాలు. కానీ మన సుజాతకి కట్నం దండిగా ఇచ్చాం కదా. అల్లుడు ఏది కావాలంటే క్షణాల మీద ఇచ్చేవాళ్ళం. పెట్టుపోతల్లో ఏ నాడు లోడ్ చేయలేదు. సుజాతను చంపుకోవడం వల్ల వాళ్ళకే నష్టం. నీ అనుమానం నిరాధారం నాన్న. నేను ముందే చెప్పాను, మరో పిల్ల వల్లో పడి చెల్లాయిని అడ్డం తొలగించాడని. నా అనుమానం ఉత్త అనుమానం మాత్రమే కాదు, అందుకు పటిష్టమైన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. సుజాతను నిర్దాక్షిణ్యంగా రాక్షసంగా చంపినందుకు గోపిని, అతడి తల్లిని ఉరికంబం ఎక్కిస్తాను. చెల్లయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. శేఖరు విసురుగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. లోకనాథం అతను వెళ్ళిన వైపే సాలోచనగా చూస్తూ నిలబడిపోయాడు. అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. అతడికి సుజాత, శేఖర్ ఇద్దరే సంతానం. సుజాతను 3 ఏళ్ల క్రితం గోపీకిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. సుజాత గ్రాడ్యుయేట్, గోపి కిషోర్ ఫ్యాక్టరీలో మెకానికల్ ఇంజనీర్. కట్నకానుకలు ఘనంగా ఇచ్చి చేశాడు లోకనాథం. శేఖర్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు ఇప్పుడు. అతడికి ఆవేశం పాలెక్కువ. సుజాతను ప్రాణ సమానంగా చూసుకునేవాడు శేఖరం. తన బావగారు ఇంజనీర్ కావడం, తండ్రి ఇంజనీరే కావడం, తను కూడా ఇంజనీరింగ్ కోర్స్ చదవడం అతడికి చాలా ఆనందం కలిగించే అంశాలయ్యాయి. ఇంజనీర్ బావంటే ప్రాణం పెట్టేవాడు. అయితే ఆ బావ చెడు వ్యసనాలకు లోనయ్యాడని, తాగుడు జోదమే కాకుండా అమ్మాయిల వేటగాడని, ప్రత్యేకంగా
ఒక అమ్మాయిని చేరదీసి వేరే ఇంట్లో పెట్టాడని తెలిసిన రోజున శేఖర్ మండిపడ్డాడు. అన్నాళ్లుగా గోపి పైన ఉన్న సదభిప్రాయం దూది పింజలాగా ఎగిరిపోయింది, మంచులాగా కరిగిపోయింది. గోపి తనకన్నా పెద్దవాడు, పైగా చెల్లెలు భర్త. చాలా సున్నితమైన వ్యవహారం. భార్యాభర్తల మధ్య మూడో మనిషి అడ్డు రావడం మంచిది కాదని తెలియని అమాయకుడు కాదు శేఖర్. అందుకే తనంతటా తను చెల్లెలు చెప్తుందని ఎదురు చూశాడు. పుట్టింటికి వచ్చినప్పుడల్లా సుజాత నుంచి ఆ విషయాలు రాబట్టాలనే చూశాడు. ఆమె చాలా గుంబనంగా ఆ విషయాలను దాటేసింది. ప్రసంగం పెరగనిచ్చేదే కాదు. కానీ శేఖర్ అంత తేలిగ్గా వదల్లేదు ఆ విషయం. కొందరు స్నేహితులతో రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేశాడు. నిజాలు బయటపడ్డాయి. ఆధారాలతో పాటు తండ్రికి వివరంగా తెలియజెప్పాలి అని అనుకున్నాడు. ఎంతలోనే ఎదురు చూడని ఘోరం జరిగిపోయింది. చెల్లాయి గ్యాస్ స్టవ్ అంటుకొని కాలిపోయిందని గోపి టెలిగ్రామ్ ఇచ్చాడు. తండ్రి తను వెళ్లేసరికి ఖననం చేసేశారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అది ప్రమాదవశాత్తు జరిగిందేనని చెప్పడంతో నిజమేననుకున్నాడు లోకనాథం. కానీ శేఖర్ తేలిగ్గా నమ్మలేదు. అంత అర్జెంటుగా ఖననం చేయడం అతనిలో అనుమానాన్ని మరింత బలపరిచింది. అయితే బయటపడలేదు. తండ్రితో పాటు ఓసారి చెల్లాయి సమాధిని దర్శించి పుష్పగుచ్చాలు ఉంచి వచ్చేశాడు. ఆ క్షణంలోనే మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు, చెల్లి, నీ చావుకు కారకులైన వాళ్ల అంతు చూస్తాను, నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను అని. ఆ తర్వాత అతను చేసిన ప్రయత్నం వల్ల అసలు విషయం బయటపడింది. ఎవరైనా సైకియాట్రిస్ట్కి చూపిస్తే మంచిది అని అనుకుంటున్నాను అన్నాడు డాక్టర్ సుధాకర్. ప్రసాదరావు, కిషోర్ అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు. తమ్ముడు దేహ పరిస్థితి ఎలా ఉందని మీరు ఫీల్ అవుతున్నారు డాక్టర్ అని అడిగాడు కిషోర్. సుధాకర్ సాలోచనగా చూసి, ఫిజికల్లీ హీఈస్ ఆల్ రైట్, కానీ అతను మానసికంగా బాగా బలహీనపడిపోయాడు. ఎందుకో బాగా భయపడిపోయాడు. శ్మశానం మధ్య పడున్నాడని అంటున్నారు కదా అన్నాడు. తమ్ముడు స్వతహాగా పిరికివాడు డాక్టర్, అందుకే భయపడి ఉంటాడు. కానీ అర్ధరాత్రి దాటాక ఒంటరిగా శ్మశానానికి నడిచి వెళ్ళడం ఎంతో ధైర్యవంతులకు కానీ సాధ్యం కాని పని. ఈ ద్వంద్వ ప్రవృత్తి ఏమిటో అంతుబట్టడం లేదు. కొందరిలో ఇలాంటి ప్రవృత్తి ఉండడం అసహజం కాదు. పిరికివాళ్ళు ఒక్కొక్కసారి ఎంతో ధైర్యంగా ప్రవర్తించడం, హత్యలు చేయడం, సాహసాలు చేయడం నాకు తెలుసు. అదే ద్వంద్వ ప్రవృత్తి. అయితే మీ సలహా ఏంటి? మనస్తత్వవేత్తను చూడడమే అన్ని విధాలా సరైందని నా అభిప్రాయం. ఇలాంటి విషయాలు సైకియాట్రిస్ట్ అయితే సరిగ్గా డీల్ చేయగలుగుతారు. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నారు, రిఫర్ చేయమంటారా? చెప్పండి, వెంటనే కన్సల్ట్ చేస్తాం. కుర్రవాడి పరిస్థితి నానాటికి తీసినట్టుగా ఉంది. ఇలా వదిలేస్తే ఎలాంటి విపరీత పరిణామాలకి దారితీస్తుందో అని అనుమానంగా ఉంది అన్నాడు. అంతవరకు మౌనంగా వారి సంభాషణ వింటున్న ప్రసాదరావు. ఆయన పేరు మేఘనాథ్, ఫారెన్ రిటర్న్. ఆయన ఇలాంటి కేసుల్ని సమర్థవంతంగా ట్రీట్ చేస్తాడు, అందుకే ఆయన్ని సజెస్ట్ చేస్తున్నాను. డాక్టర్, నాదొక సందేహం. కిషోర్ ఆగాడు. ఏంటది? తమ్ముడు ఇలా అయిపోవడానికి ఏదైనా దుష్టశక్తిని ప్రయోగించారేమో ఎవరైనా? వాట్ డు యూ మీన్? చేతబడి కావచ్చుననా? అలాంటిదే కానీ దెయ్యం ఏదైనా ఆవహించి ఉండడం కానీ. స్టాప్ ఇట్. మీరెలాంటి మూఢనమ్మకాల్ని పట్టుకొని వేలాడుతూ ట్రీట్మెంట్ అలక్ష్యం చేశారు అంటే చేతులారా అతన్ని పోగొట్టుకుంటారు. అతను చాలా నీరసంగా ఉన్నాడు. బలమైన ఆహారం, మందులు చాలా అవసరం. కిషోర్ వెంటనే సర్దుకుని, అబ్బే, భూత వైద్యుల చుట్టూ తిప్పుతానని మీరు అనుకుంటున్నట్టున్నారల్లే ఉంది. నేను వాటికి వ్యతిరేకిని. ఇలా వింతగా ప్రవర్తించేవాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోయారు, అందుకని అలా అడిగాను అంతే అన్నాడు. సుధాకర్ ఏదో అనుబోతుండగా అరుణ్ పక్క మీద కదిలాడు. అందరూ ఆత్రంగా అతన్ని సమీపించారు. ఆడవాళ్లు అనవసర ఆందోళనలతో చిరాకు పరుస్తారని వాళ్ళని ఆ గదిలోకి రావద్దని ముందుగానే చెప్పాడు డాక్టర్. అరుణ్ లేచి కూర్చున్నాడు పక్క మీద. డాక్టర్ సుధాకర్ అతనికి దూరంగా స్టూల్ లాక్కొని కూర్చున్నాడు. అంత క్రితం జరిగిన అనుభవం అతడింకా మర్చిపోలేదు. రోగి మానసిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని తెలిసి కూడా సాహసించడం మూర్ఖత్వం అనిపించుకుంటుందని అతడికి తెలుసు. అరుణ్ కళ్ళు తెరిచి ఆ గదిలోని ముగ్గురి వంక పరిశీలనగా చూశాడు. అయితే అతని చూపులో స్థిరత్వం లేదు, ఎవరి మీద నిలవడం లేదు. సుధాకర్ అతని వైపు చూసి,
మిస్టర్ అరుణ్, అరుణ్ అని పిలిచాడు. అరుణ్ నుంచి రెస్పాన్స్ లేదు. అతడి కళ్ళు పత్తికాయల్లాగా వెచ్చుకున్నాయి. అరుణ్ ఎవరు? నా పేరు శ్యామలరావు అన్నాడు. ముగ్గురు నిర్ఘాంతపోయారు ఆ మాటలకి. ముఖ్యంగా కిషోర్ ముఖాన నెత్తురు చుక్కలేదు, పాలిపోయి ఉంది. ఏంటి విచిత్రం? సుధాకర్ మెల్లగానే అయినా గంభీర స్వరంతో చెప్పాడు. నీ పేరు అరుణ్, శ్యామలరావు కాదు. నో, నా పేరు శ్యామలరావు. నువ్వెవరు అన్నాడు అరుణ్ సుధాకర్ వైపు కోపంగా చూస్తూ. నేను డాక్టర్ని, మీ ఫ్యామిలీ డాక్టర్ సుధాకర్ని. డాక్టర్వా, యాక్టర్వా? ఇక్కడెవ్వరూ పేషెంట్లు లేరు. నీకు ఇక్కడేం పని? ఊరికే ఫ్రెండ్లీగా వచ్చాను, పేషెంట్ కోసం కాదు, చూసిపోదామని అంతే. వాళ్ళిద్దరు ఎవరు? అతను మీ అన్నయ్య కిషోర్, ఈయన మీ చిన్నాన్న ప్రసాదరావు. డామిట్, అబద్ధాలు చెప్పకు. నాకు అసలు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ లేరు, అక్క తప్ప. ఆ అక్క కూడా చనిపోయింది నా కళ్ళ ముందే. చిన్నాన్న కానీ పెదనాన్న కానీ లేరు. నీలా అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు ఖచ్చితంగా యాక్టర్వే. ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కిషోరు ఆసక్తిగా వింటున్నాడు ఆ మాటల్ని. శ్యామలరావు చనిపోయి 2 నెలలైంది. అతని అక్క కూడా అప్పుడే చనిపోయింది. ఈ సంగతులన్నీ అరుణ్ ఎలా చెప్పగలుగుతున్నాడు? కిషోరు అరుణ్ ముఖంలోకి పరీక్షగా చూస్తున్న సమయంలోనే అరుణ్ అతని వంక తీక్షణంగా చూశాడు. వికృతంగా నవ్వాడు. ఆ నవ్వు అరుణ్ నవ్వు కాదు. అవును, అది శ్యామలరావు గొంతుకులాగానే ఉంది. అతను ఇలాగే నవ్వేవాడు. అయితే ఆ నవ్వు వికృతంగా ఉండేది కాదు. అరుణ్ కిషోర్ కళ్ళలోకి చూస్తున్నాడు. హలో, నేను గుర్తున్నానా? నిన్ను తేలిగ్గా వదులుతాను అని అనుకోకు. నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. అప్పుడు కానీ నా కసి తీరదు, నా పగ చల్లారదు అన్నాడు. కిషోర్ గుడ్లప్పగించి చూస్తున్నాడు. ఏంటి ఇతని మాటలకు అర్థం? శ్యామలరావు ఆత్మ అరుణ్ణి ఆవాహించిందా? శ్యామలరావు తన మీద కక్ష వహిస్తున్నాడా? అందుకే అరుణ్ణి ఆవహించి తనకి జరగబోయే పరిణామాల గురించి హెచ్చరిస్తున్నాడా? తన కుటుంబం మీద పగ సాధిస్తాడా? డాక్టర్ సుధాకర్ అరుణ్ వంక చూసి, మిమ్మల్ని ఒకసారి చెకప్ చేయొచ్చునా అని అడిగాడు. అరుణ్ ఇలా వింతగా ప్రవర్తిస్తున్నప్పుడు అతడి హార్ట్ బీట్, పల్స్ రేటు చూడాలని అతడి అభిప్రాయం. కానీ అరుణ్ అందుకు అవకాశం ఇవ్వలేదు. డోంట్ టచ్ మీ, నేను బాగానే ఉన్నాను, ప్లీజ్ గో అవే అరిచాడు అరుణ్. సుధాకర్ జంకాడు. తను ఇంకా చొరవ చేసుకుంటే జరగబోయే పర్యవసానం గ్రహించాడు. ప్రసాదరావు అరుణ్ వంక అనునయంగా చూసి, బాబు అరుణ్, కాఫీ తాగుతావా అన్నాడు. కాఫీ తాగను, రక్తం తాగుతాను, ఉందా అన్నాడు వికటంగా నవ్వుతూ అరుణ్. మళ్ళీ అతన్ని మాట్లాడించే సాహసం ఎవ్వరూ చేయలేదు. మీదపడి కరుస్తాడో రక్తం తాగుతాడో అనూహ్యంగా ఉంది. కిషోర్కైతే ఒళ్ళంతా చెమట్లు పట్టేసి భయ ఆందోళనలతో సన్నగా వణుకు మొదలైంది. అరుణ్ ఏ క్షణంలోనైనా తన మీద పడి కరుస్తాడేమోననే సందేహం పట్టి పీడిస్తోంది. శ్యామలరావు పగ సాధించబోతున్నాడా? తన ప్రాణ సమానుడైన తమ్ముడిని ఆవహించి 2 రకాలుగా తన మీద పగ తీర్చుకుంటున్నాడు. తప్పు చేసింది తనైతే దండన అమాయకుడైన అరుణ్క. ఇది అన్యాయం. తను సాగనివ్వకూడదు. అయితే తను గతరాత్రి శ్మశానం దగ్గర చూసింది శ్యామలరావు ప్రేతాత్మన? చచ్చేటప్పుడు ఎలాంటి రూపంలో తనకి చివరిసారిగా కనిపించాడో అదే రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అదెలా సాధ్యం? చనిపోయిన మనిషి మళ్ళీ అదే రూపంతో కనిపించడం ఎక్కడైనా ఉందా? తను భ్రమపడ్డాడా లేక భయపడ్డాడా? ఒంటరితనం వల్ల, పెరిగితనం వల్ల తను చిత్త చాంచల్యానికి లోనయ్యాడా? అంత చిత్రంగా ఉంది. సరిగ్గా అప్పుడే అరుణ్ పెద్దగా కేక వేసి విరుచుకు పడిపోయాడు. అతడికి వెంటనే స్పృహ తప్పిపోయింది. డాక్టర్ సుధాకర్ ఆతృతగా అరుణ్ పల్స్, హార్ట్ బీట్ చూశాడు. నార్మల్ కన్నా ఎక్కువగా ఉండడం గమనించి సాలోచనగా తలూపాడు. తన వంక ఆత్రంగా చూస్తున్న కిషోర్ని, ప్రసాదరావుని చూసి మందహాసం చేసి, హీ ఈజ్ ఆల్ రైట్, కానీ మానసికంగా బాగా అలసిపోయాడు. అతడికి విశ్రాంతి బాగా కావాలి. అంతేకాదు బలమైన ఆహారం ఇవ్వాలి. స్పృహలోకి వస్తే మళ్ళీ వింతగా ప్రవర్తిస్తాడేమో. సెలైన్ అరేంజ్ అయినా అన్నాడు సుధాకర్. సెలైనా?
తమ్ముడి నోటితో ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తే అప్పుడు చూద్దాం. ఈసారి తెలివిలోకి వచ్చాక మనల్ని గుర్తిస్తాడేమో. అది కన్ఫర్మ్ చేసుకున్నాక మీరన్నట్టు సెలైన్ ట్రై చేస్తే బాగుంటుంది అన్నాడు కిషోర్. ఓకే దెన్, నేను మళ్ళీ 1 గంట తర్వాత వస్తాను. రెగ్యులర్ పేషెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లోపల అరుణ్ లేచి అబ్నార్మల్గా ప్రవర్తిస్తే నాకు ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాను అంటూ లేచాడు సుధాకర్. కిషోరు, ప్రసాదరావు మౌనంగా తలూపారు. తలుపు దాకా వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి అతన్ని కొట్టడం కానీ అతడితో వాదన పెంచుకోవడం కానీ చెయ్యొద్దు. మెంటల్ డిప్రెషన్కి దారితీసే ప్రమాదం ఉంది. అప్పుడు ఈ విల్ బీ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అన్నాడు సుధాకర్. అలాగే డాక్టర్ అన్నారు ఒకేసారి ఇద్దరు. సరిగ్గా అప్పుడే అరుణ్ లేచి కూర్చున్నాడు. కిషోర్, ప్రసాదరావు అతన్ని సమీపించారు. ఏంట్రవి ఇలా వచ్చావు? భోంచేశావా? దా కూర్చో అన్నాడు పోలారావు. నేను కూర్చోడానికి రాలేదు, నీ విషయం తేల్చుకోవడానికి వచ్చాను అన్నాడు రవీంద్ర సూటిగా చెన్నాన్న వంక చూస్తూ. నా విషయమా? ఏంట్రవి వింతగా మాట్లాడుతున్నావు? నటించకు. జనార్దనం అన్నయ్యను నువ్వే చంపేశావు. నీకేమన్నా పిచ్చెక్కిందా? ఏం, జనార్దనాన్ని నేను చంపడం ఏంటి? అయినా 6 నెలల తర్వాత నువ్వు ఈ ప్రసక్తి తేవడంలో అంతరార్థం ఏమిటి? కోపంగా అన్నాడు పోలారావు. నిజం నిలకడ మీద తేలడము అనాదిగా వస్తున్నదే. ఈసారి కూడా అలాగే ఆలస్యమైంది. 6 నెలలు. రవి, నీకు మతిపోయింది. అసలు జనార్దనాన్ని చంపాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు. నువ్వు ఉత్తి పుణ్యానికి నా మీద అబాండాలు వేస్తున్నావు. నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. అమ్మ కూడా చెప్పింది నువ్వు ఆస్తి కోసం అన్నయ్యను గతంలో ఒకసారి బెదిరించావని. పోలారావు వికటంగా నవ్వాడు. ఆస్తి ఆస్తి ఎక్కడిది మీకు? లేని ఆస్తి కోసం జనార్దనాన్ని చంపమంటావా? నీకు నిజంగానే పిచ్చెత్తింది. వెంటనే స్పెషలిస్టుని కలిసి చూపించుకో. స్టాప్ ద నాన్సెన్స్. నాకు ఎలాంటి చిత్త చాంచల్యం లేదు. నేను బాగానే ఉన్నాను. ఆస్తి అంటావా? అది ఉందో లేదో నాకంటే నీకే బాగా తెలుసు. ఏం తెలుసు? ఆస్తే ఉంటే అందరం అన్నాళ్ళు అగచాట్లు పడాల్సిన అగత్యము లేకపోయేది కదా. పైకి అందరూ అనుకునే మాటే అది. కానీ మా నాన్నగారు బ్రతికుండగానే 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ఇళ్ల స్థలాలు సంపాదించారని, వాటికి సంబంధించిన పత్రాలు నీ దగ్గరే చిక్కిపడిపోయాయని, నువ్వు ఆ స్థలాలకు 10 లక్షలకు బేరం పెట్టావని, వాటిని అమ్మడానికి జనార్దనం అన్నయ్య సంతకం కావాల్సి వచ్చిందని, అన్నయ్య సంతకం పెట్టడానికి నిరాకరించాడని, నువ్వు బెదిరించావని అన్నీ నాకు తెలిసాయి. ఓహో, చాలా తెలిసాయి అన్నమాట. ఏవో సాక్ష్యాధారాలు అన్నావు కదా, అవేంటో చూపించు. చూపించాల్సిన వాళ్ళకి తప్పకుండా చూపిస్తా. స్వార్థంతో అన్న కొడుకు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ఒక అమాయకుడిని పొట్టను పెట్టుకున్నావు. నిన్నంత తేలిగ్గా వదలను. ప్రగల్భాలు కట్టిబెట్టు. జనార్దనం ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయాడు. ఇక నువ్వు ఆరోపిస్తున్న స్థలాల విషయం అసలు నాకేం తెలియదు. మీ నాన్న బ్రతికుండగా ఏమీ సంపాదించలేదు. నేను జనార్దనాన్ని ఒకసారి సంతకం పెట్టమన్న మాట నిజమే, కానీ ఈ విషయంలో కాదు. మరొక కథ అల్లుతున్నారా? అంత కర్మ నాకేం పట్టలేదు. నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు కాబట్టి నీ అపోహల్ని తొలగించడానికే చెప్తున్నా. ఏమిటది? మా అన్నయ్య ఫ్యాక్టరీలో అకౌంటెంట్. అప్పుడప్పుడు కంపెనీ క్యాష్ బ్యాంకులో కట్టడం, డ్రా చేయడం కూడా అతని మీదే పెట్టేవారు. ఆ ఉద్యోగానికి నేను సెక్యూరిటీ ఇచ్చాను. అందుకుగాను కొంత డబ్బు కంపెనీకి డిపాజిట్ కట్టాను. కాబట్టే జనార్దనానికి ఆ ఉద్యోగం దొరికింది. ఆ సొమ్మును ప్రతి నెల తన జీతం నుంచి ఇవ్వడానికి జనార్దనం ఒప్పుకున్నాడు. తీరా నేను డబ్బు కట్టాక అతను నెల నెల డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. అబద్ధం. అన్నయ్య లాంటి వాడు కాదు. నిజంగా నువ్వు సెక్యూరిటీ ఇచ్చి ఉంటే తల తాకట్టు పెట్టైనా డబ్బు చెల్లించి ఉండేవాడు. కాని పక్షంలో నెల నెలా తీర్చడానికి సంతకమైనా చేసి ఉండేవాడు. కానీ అన్నయ్య సంతకం పెట్టనని నిరాకరించాడు అంటే అదేదో బలమైన కుట్రే అయి ఉండాలి. కుట్ర? అతని మీద ఎవరు కుట్ర పన్నుతారు? ఎవరో ఎందుకు? నువ్వే. మా తండ్రి పోయినప్పటి నుంచి ఈనాటి దాకా మా ఆలన పాలన చూసావా? ఈనాడు అన్నయ్య ప్రయోజకుడైతే ఎలా వాణ్ణి ఉద్యోగంలోంచి బయటికి పంపేయాలా అని ప్లాన్ చేశావు. ఉద్యోగం నుంచి పంపలేక ఏకంగా పైకే పంపించేశావు.
గెట్ అవుట్. మరో క్షణం నా కళ్ళ ముందు ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. పోనీలే, రక్త సంబంధికులు కదా అని నాకు చేతనైనంత సహాయం చేస్తే చివరికి నా మీదే అబాండాలు వేసి అవమానకరంగా మాట్లాడతావా? వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను మిస్టర్ పోలారావు. నీ అకృత్యాలన్నీ బయటపెడతాను. అన్నయ్యనెందుకు, ఎలా హత్య చేశావో అన్ని వివరాలతో పోలీసులకి చెప్పడానికే వెళ్తున్నాను. వాళ్లే చూసుకుంటారు తక్కిన కథ. ఆగు, వెనక నుంచి అరిచాడు పోలారావు. ఇప్పుడు అతడి చేతిలో నిగనిగా మెరుస్తున్న పిస్తోల్ ఉంది. అది తిన్నగా రవీంద్రకే గురి చేయబడి ఉంది. శేఖర్ చాలాసేపటి నుంచి ఆ పాన్ షాప్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. ముఖానికి పేపర్ అడ్డం పెట్టుకొని అటే పరీక్షగా చూస్తున్నాడు. అంతకితమే తన బావ గోపి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అతడు మళ్ళీ బయటకు వస్తాడు అని చూస్తున్నాడు. గంటైనా బయటికి రాలేదు. స్కూటర్ బయట స్టాండ్ వేసి ఉంది. సాయంత్రం 6 గంటలైంది. ఆ ఇల్లు గోపి ఉంపుడు గత్తదని శేఖర్కి తెలుసు. ఆమె వల్లో పడి చెల్లాయి సుజాతని నిలువున ప్రాణం తీసేశాడు గోపి. అలాంటి కిరాతకుణ్ణి, నరరూప రాక్షసుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో వదలకూడదని నిర్ణయించుకున్నాడు శేఖర్. అయితే చట్టానికి సాక్ష్యాధారాలు కావాలి. వాటిని కోర్టులో రుజువు చేయగలగాలి. అప్పుడే గోపికి శిక్ష పడుతుంది. కానీ తను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి అని అనుకుంటున్నాడు. తానే న్యాయమూర్తిగా తన చెల్లెలకు జరిగిన అన్యాయానికి గోపికి శిక్ష విధించాలి అని అనుకుంటున్నాడు. అతడికి ఆ పనికి సహాయపడిన అతడి తల్లిని కూడా శిక్షించాలి. పరోక్షంగా అతన్ని ప్రేరేపించిన ఈ ఉంపుడు గత్తెను కూడా విడిచిపెట్టకూడదు. సుజాత గురించి తలుచుకునే కొద్దీ శేఖర్ రక్తం సలసలా మరుగుతోంది. నిర్దాక్షిణ్యంగా అమాయకురాలైన చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న ఈ రాక్షసుల్ని నిలువున నరికెయ్యాలి. అప్పుడే సుజాత ఆత్మకు శాంతి. శేఖర్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మరో అరగంట తర్వాత గోపి బయటకొచ్చాడు. వెనకనే గుమ్మం దాకా వచ్చిన మెరుపు తీగని చూసి పళ్ళు పట్టపట్టలాడించాడు. నిజానికి ఆ అమ్మాయి సుజాత అంతటి అందగత్తె కాదు. కానీ గోపి ఎలా పడ్డాడు ఈమె వల్లలో? కామం గుడ్డిది. గోపి స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. శేఖర్ చకచక ఆ గుమ్మం మెట్లెక్కాడు. తలుపు పైన టకటకా చప్పుడు చేశాడు. ఎవరు అన్న సన్నటి స్వరం వినిపించింది. నేనే అన్నాడు పొడిగా. తలుపులు తెరుచుకున్నాయి. ఆమె బయటికి తొంగి చూసి శేఖర్ని చూసి వెంటనే తలుపులు మూసుకోబోయింది. శేఖర్ మెరుపు వేగంతో తలుపు సందులో కాలు పెట్టి నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ వెనకనే తలుపులు మూసి బోల్ట్ పెట్టేశాడు. ఎవరు నువ్వు? వెంటనే బయటికి వెళ్ళకపోయావంటే అందరిని పిలిచి అల్లరి చేసేస్తాను బెదిరించింది ఆమె. శేఖర్ చేతిలో తళుక్కుమని మెరిసింది బటన్ నైఫ్. పిలుస్తావా? ఇప్పుడు పిలు. నీ పిలుపు శాశ్వతంగా ఆగిపోతుందో లేదో చూద్దువుగాని అన్నాడు. ఆమె భయంతో బిగుసుకుపోయింది. నన్నేం చెయ్యకు, నీకేం కావాలో తీసుకుపో అన్నది. గొంతు తడారిపోయి చెమటతో ఆమె శరీరం తడిసిపోతోంది. నాకు కావాల్సింది నీ దగ్గర లేదు. నువ్విచ్చేది నాకు అక్కర్లేదు. నీకేం కావాలన్నా సరే తీసుకుపో, నేను అడ్డం పడ్ను. నన్నేం చేయకు. భయంగానే చూసింది అతడి వంక. నీ పేరేంటి అడిగాడు శేఖర్. సుందరి అందామె. ఓహో, అపురూప సౌందర్యవతివని సుందరి అని పేరు పెట్టుకున్నట్టున్నావు. ఏం కావాలన్నా ఇస్తా అన్నావు కదా. నువ్వే కావాలి రా అన్నాడు శేఖర్ ఆమె చేయి పట్టుకొని. సుందరి ఒక్క క్షణం ఆలోచించి నీ కోరిక తీరుస్తాను, నన్నేం చేయకుండా వదిలేస్తావా అంది. నీకేమి హాని చేయకపోతే నువ్వు నాతో గడపడానికి సిద్ధమేనన్నమాట. నీకు శీలం పోయినా ప్రాణం నిలబడితే చాలు, అవునా? ప్రాణం పోతే రాదు కదా. ఓహో, ఎంత శీలవతివనా నిన్ను గోపి ఉంచుకున్నాడు. గోపి సంగతి నీకెలా తెలుసు? నువ్వెవరు? నేనెవరో నీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఒక అమాయకురాలిని చంపినందుకు ఆమె బంధువుల్ని శోక సముద్రంలో ముంచి నువ్వు ఆ గోపిగాడితో కులుకుతున్నందుకు నిన్ను అసలు ఏం చేసినా పాపం లేదు. సుందరి భయంగా చూసింది. నేనెవ్వరిని చంపలేదు, నాకేం తెలీదు అంది. అలాగా, సుజాతని చంపించింది నువ్వు కాదా? నీ వల్లో పడి కాదు ఆ నికృష్టుడు అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను కిరోసిన్తో తగిలేశాడు. ఏమి, నువ్వు ఆమె కన్నా అందగత్తెవా? ఆమె కాలి గోటి కూడా నువ్వు సరిపోవు.
శేఖర్ ఒక్కొక్క అడుగే ఆమె దగ్గరకు వేస్తూ ఉంటే ఆమె మరింత వెనక్కుపోతోంది. గోడ అడ్డొచ్చింది. గోడకు ఆనుకొని నిల్చుంది. నువ్వు ఏ అందాన్ని నమ్ముకుని పచ్చని సంసారాన్ని మట్టుబెట్టావో, ఏ అందాన్ని నమ్ముకుని నా చెల్లెలు జీవితాన్ని మట్టిలో కలిపేశావో, ఏ అందం చూసి మోహించి ఆ గోపిగాడు నీ వెంట పడ్డాడో ఆ అందం నీకు శాశ్వతంగా లేకుండా చేస్తాను అంటూ ముందు కురికి ఆమె 2 బుగ్గల మీద కత్తితో పొడవుగా ఘాట్లు పెట్టేశాడు శేఖర్. ఆమె కెవ్వుమని అరవబోయింది. చటుక్కున నోరు మూసేశాడు. ఆమె ముఖమంతా రక్తమయమైపోయింది. బాధతో, భయంతో ఆమె ముఖంలో ప్రేత కళ వచ్చేసింది. శేఖర్ ఆమె జుట్టు చేతిలోకి తీసుకుని కుత్తుక వరకు ఆమె జడ కోసి పారేశాడు. ఆ తర్వాత ఆమె చెవులు ముక్కు కోసేశాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుణ్ణి తలపింప చేస్తున్నాడు శేఖర్. అతని ముఖం క్రోధంతో అరుణిమ దాల్చింది. 3వ నేత్రం తెరిచిన శివుడిలాగా, దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన వీరభద్రుడిలాగా మహోగ్రంగా ఉన్నాడు. బాధ భరించలేక గోడు గోడున ఏడుస్తోంది సుందరి. ఆమె దుస్తులంతా రక్తమయం. భయంతో, ఆందోళనతో, బాధతో ఆమె మరుక్షణం సృహ తప్పి నేల మీద కుప్ప కూలిపోయింది. సరిగ్గా అప్పుడే బయట గుమ్మం దగ్గర గోపి నిల్చుని తలుపు తడుతున్నాడు. శేఖరు కొద్ది క్షణాలు అలాగే నిల్చుండిపోయాడు, తప్పించుకొని పోయే మార్గం గురించి ఆలోచిస్తూ. ఎలా ఉంది అరుణ్ ఒంట్లో? కిషోరు, ప్రసాదరావు ఒకేసారి అడిగారు. అరుణ్ కాస్త ఆశ్చర్యంగా చూసి, నాకే, నేను బాగానే ఉన్నాను. చాలాసేపు నిద్రపోయినట్టున్నాను. బాగా ఆకలిగా ఉంది. టైం ఎంతైంది అన్నాడు. కిషోర్ చెప్పాడు, మధ్యాహ్నం 3:30 అయింది. లేచి మొహం కడుకొనిరా. నీకోసం అని మేము కూడా భోంచేయకుండా చూస్తున్నాం. వెళ్ళిపోయిన సుధాకర్ అరుణ్ లేవడం చూసి వెనక్కొచ్చాడు. సుధాకర్ని అంత దూరంలో చూస్తూనే, హలో డాక్టర్, రండి రండి. ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు అరుణ్ ముఖంలో నవ్వు తెచ్చుకుంటూ. సుధాకర్ మందహాసం చేస్తూ, ఊరికేనే వచ్చాను. హౌ డూ యూ డూ అన్నాడు. ఓకే ఫైన్, అలా సోఫాలో కూర్చోండి అన్నాడు అరుణ్ మంచం దిగి కుర్చీలో కూర్చుంటూ. సుధాకర్ అరుణ్ దగ్గరకు వచ్చి అతడిని పరిశీలనగా చూస్తూ, ఏంటి డల్గా ఉన్నారు అన్నాడు యథాలాపంగా అన్నట్టు. అంటూనే అరుణ్ చేతిని స్నేహపూర్వకంగా నొక్కుతూ పల్స్ రేటు గమనించాడు. నార్మల్గానే ఉంది. కూర్చోండే, ఇప్పుడే వస్తాను అంటూ బాత్రూంలోకి నడిచాడు అరుణ్. సుధాకర్ కిషోర్ వంక చూసి, అతనిప్పుడు చాలా మామూలుగా ఉన్నాడు. ఇంత క్రితం ఎంతగా ప్రవర్తించిన మనిషి ఇతనేనా అని అనిపించేటట్టు ఉన్నాడు. అతనిలోని ఈ ద్వంద్వ ప్రవృత్తిని, ఆ మనస్తత్వాన్ని నిపుణులైతేనే ఖచ్చితంగా బాగు చేయగలుగుతారు. మేఘనాథని కన్సల్ట్ చేయడం ఆలస్యం చేయొద్దు అన్నాడు. కిషోర్, అలాగే సార్, మీరు చాలా శ్రమ తీసుకున్నారు. వెళ్ళి రండి, అవసరమైతే ఫోన్ చేస్తాను అన్నాడు. సుధాకర్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత అరుణ్ తిరిగొచ్చి, నేను రెడీ, పదన్నయ్యా భోంచేద్దామన్నాడు. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర శాంతమ్మ, స్రవంతి అన్నీ సర్ది సిద్ధంగా ఉన్నారు. అరుణ్ వింత ప్రవర్తనకు ఇద్దరు బాగా కుంగిపోయారు. డాక్టర్ వద్దన్నాడని గదిలోకి రాలేదే కానీ బయట నుంచి ఎప్పటికప్పుడు అరుణ్ ప్రవర్తనని వాళ్ళిద్దరూ పరిశీలిస్తూనే ఉన్నారు. అరుణ్ వాళ్ళిద్దరినీ చూసి, ఏమ్మా నువ్వు ఇంకా భోంచేయలేదా? ఏయ్ స్రవంతి అంటూ పలకరించాడు. శాంతమ్మ కొడుకు వంక ఆప్యాయంగా, ప్రేమగా చూసింది. ఎంత సౌమ్యుడైన కుర్రాడిని ఏదో దుష్టశక్తి పీడిస్తోంది. వాడి బంగారు భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. ఎన్నాళ్ళు ఈ శిక్ష? కిషోరు ప్రసాదరావుతో ఇంకా గదిలోనే ఉన్నాడు. చిన్నాన్న, మేఘనాథ్కి ఫోన్ చేయనా అంటున్నాడు. ప్రసాదరావు తలోపి, పోనీ కన్సల్ట్ చేయడంలో తప్పులేదుగా. ఇప్పుడు మామూలుగానే ఉన్నాడు, కానీ ఎప్పుడు ఎలా మారిపోతాడో చెప్పలేం కదా అన్నాడు. కిషోర్ ఫోన్ దగ్గరికి నడిచాడు. డయల్ చేశాడు. అవతల నుంచి రెస్పాన్స్ వచ్చింది. మేఘనాథ్ గారు ఊర్లో లేరండి, బాంబే వెళ్ళారు, రేపు ఉదయానికే వచ్చేస్తారు అన్నాడు అవతల నుంచి. కిషోర్ వెంటనే, రాగానే కిషోర్ ఫోన్ చేశాడని అర్జెంటుగా రమ్మన్నానని చెప్పండి అంటూ ఫోన్ పెట్టేశాడు. పద చిన్నాన్న భోంచేద్దాం అన్నాడు. భోజనాల దగ్గర బుద్ధిగా కూర్చున్నాడు అరుణ్. మామూలుగానే తిన్నాడు. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలైంది. కిషోరు తన గదిలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. సుధాకర్ మాట కాదనలేక సైకియాట్రిస్ట్కి ఫోన్ చేశాడే కానీ ఏ భూత వైద్యుడినో పిలిపించి ఉండాల్సిందేమో అని పదే పదే అనిపిస్తోంది. ఖచ్చితంగా శ్యామలరావు ఆత్మే అరుణ్ణి పట్టుకుంది.
అనుమానం లేదు. శ్యామలరావు చనిపోయి తన మీద కక్ష తీర్చుకుంటున్నాడు. తనని చచ్చి సాధిస్తున్నాడు. అమాయకుడైన అరుణ్ణి పట్టి పీడిస్తూ తనని ఆత్మక్షోభ పెడుతున్నాడు. శ్యామలరావుకు తను అన్యాయమే చేశాడు. ఆ కుటుంబానికి కావాలని చేసిన తప్పు కాదు, కానీ తప్పు తప్పే. అది నిప్పులాగా నిండు జీవితాన్ని బలి తీసుకుంది. అందుకు శ్యామలరావు తనకి శిక్ష విధించాలి. అరుణ్ ఏం చేశాడు? ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి? శ్యామలరావు ఆత్మని ఎలా వదిలించుకోవాలి? ఈ రాత్రి మళ్ళీ అరుణ్ణి ఆవహిస్తాడా? అరుణ్ణి ఆవహించినప్పుడు అరుణ్ మాటలు అచ్చు శ్యామలరావు మాటల్లాగా ఉంటున్నాయి. ఆ చూపు, ఆ నవ్వు అంతా శ్యామలరావే. శ్మశానంలో తనకి స్పష్టంగా కనిపించింది శ్యామలరావు దెయ్యం. అయితే మామూలుగా కాదు, చాలా వికృతంగా. తను భ్రమపడ్డా లేక తను చేసిన పాపం తనకి అనుక్షణం గుర్తొచ్చి తనే అలా ఫీల్ అవుతున్నాడా? తల విదిలించాడు కిషోర్. ఏది ఏమైనా తన గురించి అరుణ్ బలైపోకూడదు. ఇది తనకి శ్యామలరావుకి మధ్యనున్న వైరం. తనే తేల్చుకోవాలి. అరుణ్కి ఇందులో భాగం లేదు. కిషోర్ ఆలోచనల మధ్య ఫ్యాక్టరీకి వెళ్లకుండా గడిపేశాడు. ప్రసాదరావు వెళ్ళాడు. ఆ రాత్రి 8 గంటలకే భోజనాదులు ముగించి అరుణ్ గదిలో పుస్తకాలు ముందేసు కూర్చున్నాడు కిషోర్. అరుణ్ అతని కన్నా వెనగ్గా గదిలోకి వచ్చాడు. కిషోర్ తమ్ముడు వంక చిరునవ్వుతో చూసి, ఈ రాత్రి కూడా నీ గదిలోనే పడుకుంటానే అన్నాడు. అరుణ్ భుజాలు ఎగరేసి, అభ్యంతరం ఏముంటుంది, విత్ ప్లెజర్ అన్నాడు. కిషోరు ఏమైనా సరే ఆ రాత్రంతా మెలుకునే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు మనసులో. అరుణ్ 9:30 వరకు క్లాస్ పుస్తకాలు తిరిగేశాడు. 2 రోజులుగా క్లాసులకి పోవడమే లేదు. పగలైతే పర్వాలేదు కానీ ఈవినింగ్ కోర్సు కాబట్టి సాయంత్రం 6 నుంచి 9, 10 దాకా ఉంటాయి క్లాసులు. తల్లి వద్దని ఒకటే గొడవ. తనకైతే CA కోర్సు అంటే ప్రాణం. ఎంకామ్లో చేరడానికి ముందే ఆ కోర్సు వీలైనంత త్వరగా కవర్ చేసేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఈ ఆరోగ్య పరిస్థితి వల్ల అనుకోకుండా బ్రేక్ పడింది. పుస్తకాలు చూస్తూనే అలాగే నిద్రలోకి జారిపోయాడు అరుణ్. కిషోర్ క్రీగంట తమ్ముడిని చూస్తూనే ఉన్నాడు. అతని చర్యలో కానీ ప్రవర్తనలో కానీ ఏదైనా మార్పు గోచరిస్తుందేమోనని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాడు. 10 గంటలు కొట్టింది గడియారం. మేడ మీద గదుల్లో లైట్లు వెలుగుతున్నాయి. అంటే తల్లి, స్రవంతి ఇంకా మేల్కునే ఉన్నారన్నమాట. కింద గదుల్లో పడుకున్న చిన్నాన్న కూడా బహుశా నిద్రపోయి ఉండడు. ఆయన గదిలో కూడా లైట్ వెలుగుతోంది. వాతావరణంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కిషోర్ అలాగే ఏదో పని కల్పించుకొని మెలకుగా ఉన్నాడు. ఆ సాయంత్రమే నిద్ర రాకుండా నిరోధించే క్యాప్సూల్స్ వేసుకున్నాడు. అది సుధాకర్ ఇచ్చాడు. డాక్టర్ ఇచ్చిన మందు పని చేస్తోంది అనడానికి ఆవలింతలు కూడా రావడం లేదు కిషోర్కి. ఫ్రెష్గా అప్పుడే నిద్ర లేచినట్టు ఉత్సాహంగా ఉంది. 12:30 గంటలు అయింది. సరిగ్గా అప్పుడే వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. గాలి రివ్వున వీచింది. కిటికీ తెరలు కదిలాయి. తలుపులు కొట్టుకుంటున్నాయి. గాల్లో ఏదో గుర్తు తెలియని మార్పు స్పష్టంగా గోచరించింది. గదిలో ఎవరో మసులుతున్నట్లు భ్రాంతి. కిషోర్ నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకొని పక్కకు తిరిగి పడుకుని గదిని క్రీగంట పరిశీలిస్తున్నాడు. ముఖ్యంగా అరుణ్ మంచం వైపు దృష్టిని కేంద్రీకరించాడు. చటుక్కున దీపాలు ఆరిపోయాయి. కావాలనే గదిలోని దీపం తీసేయకుండా అట్టిపెట్టాడు కిషోర్. గదిలో జరిగే తంతు చూడాలనేది అతడి ఉద్దేశం. కానీ ఒక్కసారిగా గదిలో గాఢాంధకారం అలుముకోగానే కిషోర్ ఉలిక్కిపడ్డాడు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం అలుముకుని ఉంది. సరిగ్గా అప్పుడే అరుణ్ మంచంలో లేచి కూర్చున్నాడు. కిషోర్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుందా? అయితే 2వ భాగంలో విందామా మరి? శ్యామలరావు హత్యకి, సుజాత హత్యకి ఆ అజ్ఞాతమైన స్వరం శ్మశానంలోంచి పిలవడానికి కారణాలు ఏంటి? అక్కడ ఏం జరుగుతోంది? అరుణ్ ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు? ఇవన్నీ తెలియాలంటే ముగింపులో తెలుసుకుందామా మరి? ఈ కథకి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, తప్పకుండా వినండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.